అవరోధమైన మనసులో పరిశుభ్రతలు వస్తారు. నీకున్న శక్తి, నీకున్న బలం ఏదైతే మన దేవుడు ఎంత ఆయన ఇస్తాం, సమయం ఇస్తాం. మీరు నిలబడే వాళ్ళు నిలబడండి, కూర్చునే వాళ్ళు కూర్చోండి. ఎందుకంటే మనం ఆశిస్తున్నప్పుడు ది బెస్ట్ ఇవ్వాలి. మనం ఎప్పుడైనా కాంపిటీషన్ చినిపోయినట్టు ఇస్తాం, మనం బెస్ట్ ఇస్తాం. సో ఆరాధన సమయంలో కూడా మనం ది బెస్ట్ పొజిషన్ నిల్చోండి, లేదా మోకరించమన్నప్పుడు మోకరించు. ఏదైనా మీ హృదయంలో ఈరోజు అవమానం ఉందా, రెండింటికి దయచేసినట్టు అనారోగ్యం ఏదైతే ఒక్క నిమిషం ఆయన సమర్పించండి. మన అవమానాలు ఏదైతే, మన నిందలు ఏదైతే ఉన్నాయో తండ్రి ఈరోజు మాకు రెండింటికి, మన శత్రువులు రెండింటికి దయచేయండి. ఆ ఒక్క నిమిషం పాటు మీకున్న అవమానాలని ఆయన సమర్పించండి. మా శోకని నాట్యంగా మార్చింది అయ్యా, ఈ పాట మార్చడం మా కన్నీళ్ళని సంతోషంగా మార్చిన మా విన్నపాలకి అవును ఆమె జవాబు చెప్పండి.
చేసినప్పుడే మనకున్న సమస్యల్లోకి ఆయన జోక్యం చేసుకుంటాడు. ఎప్పుడు మనం ఆరాధించి ఆయన పిలవనప్పుడు సమస్యలు ఆయన జోక్యం చేసుకోలేడు. ఈరోజు మన ప్రతి ఒక్కరికి ఒక సమస్య ఉండొచ్చు. ఆ సమస్యలు జోక్యం చేసుకుంటాడు. నువ్వు మాత్రమే ఈ సమస్యలు రాగల యేసు యేసు పాడాలి, పాట పాడుచున్నారు, ఆయన మంచిగా వస్తారు. యేసు జీసస్ చప్పట్లతో సంతోషం, ప్రతి ఒక్క సంతోషం దేవుడు మన మధ్యలో ఉన్నారు. నువ్వు నా ప్రాణ ప్రియుడు, నువ్వు నా స్నేహితుడు.
మాట్లాడాలనుకుంటున్నాను. ఒక్క నిమిషం పాడు. దేవా, నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నావు ప్రభు? నేను ఇక్కడికి వచ్చాను, నిన్ను చూడడానికి వచ్చాను, నేను దర్శించడానికి వచ్చాను, నా సమస్యలను ముచ్చరించడానికి వచ్చాను. తండ్రి, ఒక బిడ్డ తండ్రి దగ్గరికి ఎలా వస్తుంది? నేను నీ దగ్గరికి వచ్చాను తండ్రి. అయ్యా, నా బాధలను నీకు సమర్పిస్తున్నాను, నా కన్నీళ్ళు, నా పోరాటాలు ఏవి నీకు సమర్పిస్తున్నాను. అయ్యా, నేను విశ్వసిస్తున్నాను. అయ్యా, విశ్వసించిన వాడు నిత్య జీవం పొందుకుంటున్నాను తండ్రి. నేను విశ్వసిస్తున్నాను, ఇక్కడ ఉన్నాను, నేను విశ్వసిస్తున్నాను, నేను దీవిస్తున్నాను. ఆయన అడగండి ప్రభు, ఏది కావాలి సమయంలో అడగడానికి ఇక్కడ ఉన్నాను. మన మధ్యలో ఉన్నారు. ఏ బిడ్డ ఏ కన్నీళ్ళు కాల్చున్నాయని తెలుసు. ఏ బిడ్డ ఏ కన్నీళ్ళు ఎన్ని కన్నీళ్ళు మొత్తం మీరు ఇచ్చారో, దేవుడు ఇచ్చారు. ప్రతి ఒక్కరి ఆయన సీజన్లో లెక్కించుకుంటున్నారు. ఆయన కనుపాపలాగా ఆయన చూసుకుంటున్నాడు. ఆయన రెక్కల మాటలు మిమ్మల్ని భద్రపరుచుకుంటున్నాడు. మనందరినీ మన కూర్చోవాలి. ఆయన ఇవాళ నీ సన్నిధికి వచ్చాడు. నా దుఃఖ దినం సమాప్తమైన పడ్డాడు. యేసు, నా దుఃఖ దినం సమాప్తమైన, నేను సంతోషంగా ఇంటికి తిరిగి వెళ్తాను కదా. యేసు మాట్లాడండి. నేను నమ్మకం వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ కన్నీరు తుడిసిన యేసయ్య, నీకు వేలాది వందనాలు. యేసు, మా కన్నీళ్ళని తుడిచామయ్యా. ఆ విశ్వాసంతో ప్రతి ఒక్క బిడ్డ నా దేవుని సన్నిధిలో కూర్చొని వాక్య పరిచయంలో కూర్చొని అడగండి. దేవా, వాక్యం నన్ను తాకాలి. నేను వెంటనే మళ్ళీ తిరిగి వెళ్ళకూడదయ్యా. వచ్చిన నేను ఇప్పుడు వచ్చాను అనకుండా నన్ను నూతనంగా మార్చు, నూతనంగా మార్చు. నేను వచ్చాను, ఎన్నో పాపాలు, ఎన్నో శాపాలు నేను వచ్చాను. కానీ ఇప్పుడు నేను తిరిగి వెళ్తున్నప్పుడు నూతనంగా నన్ను మారుస్తుంది. వాక్యంలో అంత గొప్ప తండ్రి, అంత గొప్ప ప్రత్యక్షత ఉందని నేను విశ్వసిస్తాను. తమిళనాడు తెరిచానయ్యా. ఈరోజు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డ హృదయాన్ని తెరిచి నీ వాక్యంలో నేను నడిస్తాను. వాక్యం చెప్తున్న గడరాజుని తండ్రి నిండుగా దీవించి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డ దీవించి తండ్రి, నీ రక్తంతో ఈ కాంపౌండ్ అంతా ముద్రిస్తాను. ప్రతి ఒక్క నదిని మీద నీ రక్తాన్ని ముద్రిస్తాను. ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా ప్రభావ అయ్యా తండ్రి, నీ రక్తంతో మమ్మల్ని ఆత్మ, శరీరం, మనసు రక్తాన్ని ప్రోక్షించుకుంటాం. వాక్యంలో ప్రభావ మాతో మాట్లాడాలి. వాక్యం వింటున్నదాన్ని మాకు స్వస్థత తెచ్చిన ఈ మజరని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ ఉన్నతమైన ఘనమైన నామములో అడిగి వచ్చినానికి ఆమేన్. విశ్వాసంతో ప్రభు చూసి ప్రార్థిస్తున్నప్పుడు మీరు విశ్వాసంతో ఒక్క మాట నాతో మాట్లాడాలి. మాత్రమే మీ దృష్టికి వచ్చి ఈ వాక్యం మనం ధ్యానిస్తున్నప్పుడు తెలిసి ఆ వాక్యం మన హృదయాన్ని వెళ్ళి ఆ వాక్యం ద్వారా దర్శనం చేసి బలపరిచాలని మీరు ప్రార్థించారు. పరిశుభ్రత యేసు సన్నిధిలో వేయించిన ప్రతి ఒక్కరి కోసం ప్రార్థిస్తున్నాం. ఇప్పుడు శుద్ధి ఆనందం ధ్యానించారు. ఎంతో అభిషేకం
ఎంతో వేదనతో బాధతో దుఃఖంతో ఇక్కడ వచ్చి ఉన్నాను. నా వేదన బాధ దుఃఖం తీసుకున్నాను. నేను ఎవరు చెప్పుకోలేని స్థితిలో వచ్చి ఉన్నాను. కానీ మీకు సమర్పిస్తున్నాను ప్రభావ. మీరు మాత్రమే నా స్థితిని మార్చగలరు. ఎంతో భారత వచ్చి ఉన్నాను. వాక్యం వెళ్తుండగానే స్థితి పాల్గొనగానే మా భారం తీసేస్తుంది ఉండాలని విశ్వాసపరంగా సమయంగా దేవుని యొక్క మహిమను అందరూ చూపిస్తారు. విశ్వసిస్తున్నాను. ఈరోజు వాక్యం రోజున ప్రతి ఒక్కరి జీవితంలో ఊహించని మా కారణ జరిపించిన కొంతమంది కూర్చొని నా జీవితం జరగలేదో జీవితంవచ్చు. కానీ మన దేవుడు జరిపిస్తాడు. మన దేవుడిని మనం ఇస్తాడు. మన దేవుడి జీవితాన్ని మార్చి ఇస్తాడు. ఈరోజు వాక్యంలో వీళ్ళందరూ బలపరచారు. ఈ నూతన సంవత్సరం అడిగి పెట్టాము. వారిని 2వ నెలలో ఉన్నాము. ఈ నూతన సంవత్సరం కోసం ప్రార్థిస్తున్నప్పుడు ప్రభు మనందరికీ ఇప్పుడున్న అభిషేకం కానీ, ఇప్పుడున్న దేవుని యొక్క శక్తి కానీ, ఇప్పుడున్న దేవుని యొక్క గ్రేస్ కానీ అంతకంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని ప్రభు కోరుకుంటున్నాను. అంటే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ రైటింగ్, నెక్స్ట్ లెవెల్ ఆఫ్ గ్రేస్, గాడ్ గ్రేస్, దేవుని యొక్క కృప అనుగ్రహం ఇప్పుడు ఉన్నదానికన్నా ఇంకా లెవెల్లో ఉండాలి. నెక్స్ట్ లెవెల్ పై లెవెల్. అదే దేవుని యొక్క శక్తి కూడా మేము ఇప్పుడున్న శక్తి కదా ఇంకా అధికంగా తీసుకురా అని ప్రభు మనందరినీ కోరుకుంటున్నాను. మీరు పిలిస్తే ఇచ్చే దేవుడు ఉన్నారు. నేను మొదలు పెట్టుకుంటే నేను ఆ స్థితికి తీసుకుని వెళ్ళే దేవుడు మనందరూ ఉన్నారు. అందుకే మనము ఈ 3 విషయాలు పొందుకోవాలంటే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ రైటింగ్ పొందుకోవాలంటే నెక్స్ట్ లెవెల్ ఫుల్ ఆఫ్ గ్రేస్ మన జీవితంలో దేవుని యొక్క అనుగ్రహం మహిమను మనం అనుభవించాలి అధికంగా ఇప్పుడు దానికన్నా. ఇప్పుడున్న నెక్స్ట్ లెవెల్ ఆఫ్ పవర్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క శక్తి ఇంకా అధికంగా మనం పొందుకోవాలంటే కొన్ని విషయాలు మనము నెరవేర్చాలి. అప్పుడు మాత్రమే ఏం జరుగుతుంది. మీకు 5 విషయాన్ని పంచుకొని నేను ముగించేస్తాను. మొదటిగా ఫర్గివ్ అంటే మీ శత్రువులు కానీ, మీ బంధువులు కానీ, మీ స్నేహితులు కానీ, మీ మిత్రులు కానీ ఎవరన్నా సరే క్షమించి మన్నించి గుణము నీలో నాలో ఉండాలి. అప్పుడు మాత్రమే ఈ నెక్స్ట్ లెవెల్ అన్నింటిలో మనం వెళ్ళగలమని మొదటిగా ధ్యానిస్తున్నాను. అప్పుడు మాత్రమే నెక్స్ట్ లెవెల్ దేవుడితో కృపని పొందుకోగలని ధ్యానిస్తున్నాను. అప్పుడు మాత్రమే దేవుడి యొక్క శక్తి మీరు అధికంగా అనుభవించగలని ధ్యానిస్తున్నాము. మొదటి పాయింట్ ఏంటంటే ఫర్గివ్ అంటే మనం మన్నించి క్షమించే మనస్తత్వం మనకు ఉండాలి. మీ బంధువులు కావచ్చు, మీ శత్రువులు కావచ్చు, మీ విరోధులు కావచ్చు, మీ మీద లేనిపడి మాటలు పలికిన వారు కావచ్చు, మీ వ్యతిరేకంగా వెళ్ళిన వారు కావచ్చు, వారందరినీ క్షమించే మనసు మనకి ఉండాలి అని ప్రభువు. చూడండి, మన శత్రువులు మన్నించే క్షమించే స్వభావం మనందరికీ ఉండాలి. చూడండి, ఒక వ్యక్తి చేసిన పనిని నిందించడం లేదా మన మీద నిందలు వేయచ్చు, అవమానపరచవచ్చు. ఒక వ్యక్తి కొన్ని సందర్భంలో లేనిపోయిన మాటలు చెప్పి నిన్ను నాకు బాధ పెట్టుకోవచ్చు. కొంతమంది నిన్ను అసహించుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ మళ్ళీ తిరిగి వారిని ప్రయోగించకుండా మనం క్షమించడం అనేది ఉండాలి అని కోరుకుంటున్నాం. ప్రెస్
వచ్చిన వారిని ఒకరు మొదటి గుర్తింపుతారు. దేవుడి యొక్క అభిషేకం మీద వివరించబడాలంటే, దేవుడు గొప్పగా నిర్మించబడాలి అంటే, ప్రభువుని గొప్పగా ఆశ్రదించబడాలి అంటే ఖచ్చితంగా మొదటి పాయింట్ గుర్తించుకోండి. ఈరోజు మనం మాట్లాడుతున్న 5 పాయింట్లలో వారికి అంటే బంధించే క్షమించే గుణము ఖచ్చితంగా మనకు ఉండాలి. నెక్స్ట్ పాయింట్, సామాన్యంగా ఒక వ్యక్తిని మన్నించాలంటే చాలా కష్టమే. ఎందుకంటే బాగా చూసిన తర్వాత మనకి మాట్లాడము, వాడు చూసిన తర్వాత ఒక రకమైన మనం ఇట్లా చేశారా, అట్లా చేసిందా, ఇట్లా చేసిందా, ఎట్లా చేశారా, అవే గుర్తొస్తుంటాయి కదా. ఒక వ్యక్తిని మన్నించడం చాలా చాలా కష్టమే. కానీ ఎప్పుడైతే నువ్వు దేవుని ఎందుకు సమర్పించుకుంటావు అప్పుడు సాధ్యం, అప్పుడు సాధ్యం. కానీ ఉట్టిగా మనము ఒక వ్యక్తిని మన్నించాలంటే అది సులభమైనది కాదు. బాధ అనిపిస్తుంది, ఎందుకు జరిగింది అనిపిస్తుంది. ఈరోజు అలా ప్రభు నిన్ను కోరుకుంటుందంటే నేను బాధ పెట్టుకోవచ్చు, బాధ ఇబ్బంది చేసి ఉండొచ్చు, కానీ నీకు మన్నించే గుణము నీకు ఉన్నదా, ఉండాలి అని ప్రభు ఈరోజు నేను అనుకుంటున్నా. అది ఉన్నదా? అది లేకపోయినట్లయితే ప్రభు ఏమన్నాడు, వాక్యం ధ్యానాన్ని నువ్వు నెక్స్ట్ 5 లెవెల్ ఆఫ్ అమైండింగ్ కానీ, దేవుని యొక్క అనుగ్రహం కానీ, దేవుని యొక్క శక్తి కానీ నువ్వు నేను అనుభవించలేమనుకున్నాను. ఈరోజు అది గుర్తించుకోవాలి. అంటే మీ జీవితంలో మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళని, మీ జీవితం నేను అనేక మాట కలిగిన వారిని క్షమించే మనసు నీలో ఉన్నదా? కష్టమే ఉన్నదా, ఉండాలి అని ప్రభు కోరుకుంటున్నాను. అప్పుడు నీకు నాకు నెక్స్ట్ లెవెల్ అరైంటింగ్లోకి, నెక్స్ట్ లెవెల్ ఆఫ్ పైన ఇప్పుడున్న అరైంటింగ్ సరిపోతుంది. పైన ఇప్పుడున్న అభిషేకం సరిపోతుంది, ఇంకా ఎక్కువ. ఇప్పుడున్న దేవుని శక్తి సరిపోతుంది, ఇంకా ఎక్కువ. ఇప్పుడు దేవుని అనుగ్రహం సరిపోతుంది, ఇంకా ఎక్కువ. అది కావాలి అంటే ఫస్ట్ పాయింట్ చూస్తున్నాను, నువ్వు మన్నించే క్షమించే మనస్సు మనకి ఉండాలి. చూడండి, మన పరిశుద్ధంలో ధ్యానించినట్లయితే యోహాను రాసిన 8వ అధ్యాయంలో వ్యభిచారం చేస్తూ పట్టుబడిన స్త్రీ మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఆ వ్యక్తి ఆ బిడ్డ మీద రాళ్ళు వేసి చంపాలి. అది యాక్షన్ రూలర్. కానీ యేసు ప్రభువు అందరూ ఆ చేతిలో రాళ్ళు సిద్ధంగా ఉన్నాయి ఆ బిడ్డను కొట్టడానికి. యేసు ప్రభువు మీలో ఏ వ్యక్తి పాపం చేయని వ్యక్తి ఆ బిడ్డ మీద రాయని విశ్రామన్నారు. పాపం చేయని వ్యక్తి అని యేసు రాస్తున్నాడు చూస్తున్నాడు. కానీ కొద్దిసేపు ఏమైనా యేసు మళ్ళీ బయట చూస్తే ఏ ఒక్క వ్యక్తి కూడా లేదు, ఏ ఒక్క వ్యక్తి కూడా ఆ సహోదరు మీద రాయిస్తలేదు. కానీ యేసు ఏమైనా సహోదరి ఆమె ఎంతో పాపం చేసిన వ్యక్తి, ఎంతో ఘోరమైన జీవితం జీవించిన వ్యక్తి. ఆ సహోదరితో వేసుకున్నాడు, నేను క్షమించి వేస్తున్నాను, వెళ్ళిపోయి పాపం చేయకపోతాను అంటే. చూడండి, నేను క్షమించి వేస్తాను, నేను మన్నించి వేస్తాను, పాపం చేయకు అని వేసుకో. ఆ వ్యభిచారం చేస్తున్న పట్టుబడిన స్త్రీతో అన్న మాట చూడు. మన దేవుడు మన పాపంలో లెక్కించే దేవుడు మన దేవుడు కాదు. ఎప్పుడైతే నువ్వు నేను సమర్పించుకుంటామో, నువ్వు నేను దేవుడికి ఏదైనా వెళ్తామో, దేవుడు నీ వైపు చూసి దేవుడుగా ఉండి నీ జీవితం మార్చేస్తాను. చూడండి, లోకన ప్రజలందరినీ ధ్యానించినట్లయితే తప్పిపోయిన కుమారుడు ఏ రకంగా చేయించాడు? తండ్రితో కొట్లాడు, డబ్బులు తీసుకున్నాడు, భోగ విలాసాలు అనుభవించాడు, ఇష్టానుసారంగా జీవించాడు, అన్ని కోల్పోయాడు. కానీ అతని ఆలోచన ఏమి లాభం లేదు, స్థితికి వచ్చేసాడు. అప్పుడు అతను నలుపు కలిగి, ప్రభు నేను నీకు తండ్రికి ద్రోహం చేసి ఉన్నాను, నేను పాపం చేసి ఉన్నాను. ఆయన ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు, తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు ఆ తండ్రి ఆ కుమారుని అతుక్కున్నాడు, కౌగలించుకుంటూ ముద్దు పెట్టుకున్నాడు. అతను క్షమించేశాడు.
ఇలా చేశావు కదా, అలా చేశావు కదా అని ఒక్క మాట మాట్లాడి ఈరోజు మన జీవితం కూడా అంతే. నువ్వు ప్రభు దగ్గర కూర్చున్నట్లయితే నీ పాత విషయాలు ప్రభు ఎక్కిపోరు. నీ పాత జీవితం ఇలా చేసావు అలా చేసావు ప్రభు ఎప్పుడు కూడా అలా మాట్లాడు. నువ్వు మారవలసి బతుకుని వస్తే చాలు ప్రభుని చూసి ఆనందిస్తావు. ఇది 10 నాణ్యం ఉన్న సౌలు ఒక్క నాణ్యం పోతే దీపం వెలిగించి ఊడ్చి ఊడ్చి నాణ్యం దొరికిన తర్వాత అప్పా నాకు 9 నాణ్యం గురించి మాట్లాడుతుంది కానీ ఆ ఒక్క నాణ్యం దొరికిన కారణపడుతుంది. ప్రభు దృష్టిలో కూడా ఒక్క పాపాత్ముడి నుండి బయటకు వస్తే ప్రభు కూడా ఆనందిస్తాడు, సంతోషిస్తాడు. ఆ నమ్మిన కుమారుడు అతుక్కున్నాడు, గౌరవించుకున్నాడు. ఈరోజు నువ్వు నేను ప్రభు దగ్గర వచ్చినట్లయితే ప్రభు నీ పాపంలో ఉన్న గురించి ఆలోచిస్తాడు. నువ్వు ఇలా చేశావు కదా, అలా చేశావు కదా నీ పాపం ఎక్కిపోడు. నేను క్షమించి వేస్తాను, నేను మన్నించి వేస్తాను, ఒక నూతనమైన బిడ్డలను మార్చి వేస్తాను. అందుకే 2 ఎవడైనా క్రీస్తునందు ఉన్న ఎడల, ఎవడైనా క్రీస్తునందు ఉన్న ఎడల ఒక నూతనమైన బిడ్డలను మార్చి వేస్తాను. అంటే ఏంటి? పాత విషయాలు, పాత సంగతులను గుర్తించడం, ఒక నూతన వ్యక్తిగా, ఒక నూతన బిడ్డగా నేను మార్చి వేస్తాను. ఎప్పుడైతే నువ్వు నేను క్షమించే మనస్తత్వం వల్ల ఉన్నట్లయితే నెక్స్ట్ లెవెల్ అనాయింటింగ్లోకి, నెక్స్ట్ లెవెల్ గ్రేస్లోకి, నెక్స్ట్ లెవెల్ దేవుని శక్తిని మనము ఆహ్వానించాలి. చూడండి, పరిశుద్ధతను ధ్యానించినట్లయితే జగ్గయ్య గురించి చూడొచ్చు. అన్యాయం చేసిన వ్యక్తి, ఏ ఒక్క వ్యక్తి కూడా జగ్గయ్యతో మాట్లాడాలి. ఘోరమైన పాపం చేసిన వ్యక్తి, అనేక కుటుంబం నాశనం చేసిన వ్యక్తి, అన్యాయం చేసిన వ్యక్తి జగ్గయ్య. కానీ యేసుకు ఆ పట్టణం వచ్చినప్పుడు జగ్గయ్య ఆలోచన ఏంటంటే ఎవ్వరు కూడా చూడకూడదని, ఇంక్లూడింగ్ యేసు కూడా చూడకూడదని జగ్గయ్య వేచి పైన కూర్చున్నాడు. మేము తెలుసు కదా, ఆ ప్రాంతం వచ్చిన యేసు వేలాది మంది ప్రజలు ఉన్నా సరే ఒకే వ్యక్తి పిలిపించాడు, జగ్గయ్య దిగిరా. అప్పుడే జగ్గయ్య వెంటనే దిగి వచ్చి, ప్రభు నేను పాపం చేసి ఉన్నాను, నేను అన్యాయం చేసి ఉన్నాను, నేను సంపాదించిన అసలు పాపం నేను పేదలకు పంచి వేస్తాను. ఎవరికైతే అన్యాయం చేసిన 4 రోజులు నాశనం తిరిగి ఇచ్చి వేస్తాను. చూడండి, నేను ఏ విధంగా పశ్చాత్తపడ్డాడు, ఏ విధంగా పాపం ఒప్పుకున్నాడు. అప్పుడు ఏమన్నా వేసుకో జగ్గయ్య చూసి, జగ్గయ్య నేనే నీ ఇంటికి రక్షణ వచ్చి పాపం అతను చేసే ఘోరమైన పాపం గుర్తించింది. దేవుడికి అనేక సందర్భాలు వ్యతిరేకంగా వెళ్ళినా సరే ఆ వ్యతిరేక క్రియలన్నీ కూడా జ్ఞాపకం చేసుకోవడం లేదు. ఈరోజు నువ్వు తిరిగి వస్తే చాలు. 50 పరిధిలో ఇప్పుడైనా సరే, ఈ రోజైనా సరే నువ్వు మళ్ళీ వచ్చిన నేను పాపములు లెక్కింపడినా నువ్వు వస్తే చాలు కోరుకుంటున్నాను. ఈరోజు వస్తే చాలు, నేను చూసి ఆనందిస్తాను. నువ్వు అన్ని విడిచిపెట్టి నా దగ్గర వచ్చినట్లయితే నేను దీవిస్తాను, ఆస్వాదిస్తాను, నేను గొప్ప వ్యక్తిగా మార్చేస్తాను. చూడండి, పరిశుద్ధులు ధ్యానించినట్లయితే యోనా రాసిన అధ్యాయంలో దేవుడు యోనాతో నువ్వు నినివే పట్టణం నిలబడినప్పుడు, నినివే మొదటిసారిగా నినివే పట్టణం లేకుండా తర్కీషు ప్రాంతం వెళ్ళిపోయాడు. దేవుడి వ్యతిరేకంగా వెళ్ళాడు. దేవుడి వ్యతిరేకంగా వెళ్ళిన తర్వాత ఆపద వచ్చింది, ఒక సమస్య వచ్చింది. ఆ చేప ప్రభు ఆజ్ఞాపం వల్ల నాకు తెలుసు, ఆ చేప యోనను వెంగి వేసడం. యోన 3 చేప ప్రార్థించాడు. ఒక ఆపరేషన్ చేస్తున్న ప్రార్థించాడు. సరే, ప్రార్థన చేశాడు. చూపడం తెలుసు కదా, మన దేవుడు గొప్ప కారణంగా దేవుడు, జాలిగా దేవుడు. నువ్వు శుద్ధిస్తే ఆరాధిస్తే మన దేవుడు కలిగిపోతాడు. అదే రీతిలో యోన చేప కడుపులో ఉండి శుద్ధించాడు, ఆరాధించాడు. ప్రభు మళ్ళీ ఆజ్ఞాపించగా చేప కడుపులో యోన బయటికి వచ్చాడు. అతను తెలుసు. కానీ 3వ అధ్యాయం వచ్చేసరికి ఇప్పుడు ఈసారి యోన దాన్ని నినివే ప్రాంతానికి వెళ్ళాడు. ఆ నినివే పట్టణం ఎలా చేస్తున్నారు? దేవుడికి
జీవిస్తున్నారు, ఇష్టానుసారంగా జీవిస్తున్నారు, పాపంలో జీవిస్తున్నారు. యాక్చువల్ 3 రోజులు కానీ ఒక్కరోజు మాత్రం తిరిగి నినివే పట్టణము 40 రోజులు ముగి కానీ ఆ నినివే పట్టణము నాశనం అయిపోతున్నారు. అప్పుడు ఏమైందట, ఆ యోనా చెప్పిన మాటలు రాజుతో పాటు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నమ్మారు. ఎలా ఈ సమస్య నుంచి బయట రావాలి, ఎలా ఈ గవర్నమెంట్ స్థితిని మేము బయట రావాలి, ఎలా అని ఆలోచిస్తున్న సమయంలో, ఎలా అనుకుంటున్న సమయంలో ఏం చేసి రావాలి. అప్పుడు రాజు ఆజ్ఞాపించాడు. రాజుతో పాటు అక్కడ ఉన్న వారందరూ ఉపవాసం ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రభువా, నీ కోపాన్ని ఉపసంహరించుకోవా మీద అని నైష్ఠంగా ప్రార్థిస్తున్నారు. ప్రభువా, మా పాపం ఒప్పుకుంటున్నావయ్యా, నేను పాపం చేయాలని కన్నీరు మార్చి గ్రహిస్తున్నారు. ప్రభువా అనిపిస్తున్నారు, మన మార్పు దయచేయబడుతున్నారు. ఎప్పుడైతే ఆ నినివే పట్టణ పశ్చాత్తాపడినప్పుడు, ఎప్పుడైతే నినివే పట్టణ ప్రజలు దేవుడు పడినప్పుడు, దేవుడు తన ఉగ్ర రూపాన్ని ఉపసంహరించుకోలేను అన్నాడు. తన కోపాన్ని, ఉగ్ర రూపాన్ని ప్రయోగించకుండా ఉపసంహరించుకోలేను. కాబట్టి ప్రభు ఆ పట్టణ ప్రజల నాశనం కాకుండా కాపాడారు. చూడండి, అదే సంగతి మీకు యాక్షన్ అయితే ఆ సొదొమ గొమొర్రా పట్టణ ప్రజలు ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. పదే పదే హెచ్చరించారు, ఈ పాపం ఉండదు, ఈ పాపం విడిచిపెట్టమన్నారు. కానీ ఆ సొదొమ గొమొర్రా పట్టణ ప్రజలు ఏమాత్రం పట్టించుకోలేదు, అలానే జీవించారు. అప్పుడే ఆకాశం అగ్ని భరించి ఆ సొదొమ గొమొర్రా పట్టణం పూర్తిగా మార్చేశారు. వెళ్ళే యోనా పట్టణ ప్రజలు ప్రభు చెప్పినట్లుగా విన్నారు, పాటించారు, కోపాన్ని ఉపసంహరించుకోగలిగారు. ఇక్కడికి వెళ్ళే నాశనం సొదొమ గొమొర్రా పూర్తిగా మార్చివేశారు. మీరు ఇశ్రాయేలు దేశంలో వెళ్ళే ఓడిలాంటి వెళ్ళినప్పుడు ఈ సొదొమ గొమొర్రా పట్టణం 5 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు సొదొమ గొమొర్రా పట్టణం. ఎప్పుడైతే ఈ 5 కిలోమీటర్లు అక్కడి నుంచి ఇక్కడి నుంచి రోడ్ ఉంటుంది పెద్దగా, ఆ బస్సు అక్కడి నుంచి కావాలి. ఎప్పుడైతే ఈ సొదొమ గొమొర్రా పట్టణానికి వెళ్ళి ఊరికి అడుగుతాం, జస్ట్ ఇలా రోడ్ జస్ట్ ఇక్కడి నుంచి లోపలికి వెళ్తున్నాను. సొదొమ గొమొర్రా పట్టణం, ఈ సొదొమ గొమొర్రా పట్టణానికి బస్సు వెళ్ళిన ఆ బస్సు వెళ్తున్నప్పుడు సొదొమ గొమొర్రా పట్టణంలోకి వెళ్ళిన వెంటనే వాతావరణం అంతా కూడా మారిపోతుంది. ఎర్రగా స్కై ఎలా ఉందంటే ఎర్రగా మరి ఎలా పట్టది ఎర్రగా ఉంటుంది. ఇప్పుడు కూడా అక్కడ అంతవరకు స్కై ఎర్రగా ఉంటుంది. ఇక పక్కకు వస్తే స్కై ఎర్రగా ఉండదు. అంటే ఆ సొదొమ గొమొర్రా నగర గ్రామం ఉందనుకోండి, ఈ నగర గ్రామంలోనే అలా ఉంటుంది. నగర గ్రామం బయట అవతల కొద్దిగా వచ్చేస్తే ఉండదు. అదే రీతిలో ఈ సొదొమ గొమొర్రా పట్టణం కూడా లోపలికి వెళ్ళిపోయిన వెంటనే ఆ వాతావరణము మనం చూస్తే బయట చీకటి ప్రాంతంలో ఎంత వెలుగుతుంది. ఇక్కడ రాగానే ఒక ఎర్రగా ఆకాశం అంతా కూడా ఎర్రగా మారిపోతుంది. అదే సొదొమ గొమొర్రా పట్టణంలో నడిపెట్టినప్పుడు కింద దిగినప్పుడు ఆ పట్టణంలో అక్కడ ఉన్న ఇసుక కానీ అక్కడ రాళ్ళు కానీ తెలుస్తుంటే నువ్వు తోగుతుంటే మన పూర్తి ఎలా వస్తుంది, కాయని పూర్తి ఎలా ఉంటుంది, అంత పూర్తి ఎలా వస్తుంది కదా, ఆ మట్టి కూడా అలా వస్తుంది. మట్టి కూడా పూర్తిలా ఉంటుంది. అంటే సొదొమ గొమొర్రా పట్టణంలో
మండించి ఆ పట్టణ ప్రజలు పూర్తిగా మాత్రం చేశారు. ఆ అగ్ని, ఆ స్కై, ఆకాశము, ఆ ప్రాంతం 5 కిలోమీటర్ ప్రాంతము అగ్నిగా ఉంటుంది. ఈ రోజు కూడా అట్లా ఉంటుంది. ఆ పట్టణ 5 కిలోమీటర్ల బౌండరీ అంతా కూడా నువ్వు ఎక్కడ తొమ్మినా సరే, ఎక్కడికి తీసినా సరే అది ఒక పూర్తిగా చూస్తుంది. పూర్తి మళ్ళీ ఈ 5 కిలోమీటర్లు అయిన తర్వాత ఆకాశము మళ్ళీ బ్లూ కలర్లో మారిపోతుంది. ఆకాశం చూడండి, ఆ సొదొమ పట్టణం ఆ మీద ఉంది ఈ రోజు కూడా. అంటే ప్రభువుకు వ్యతిరేకంగా వెళ్ళినప్పుడు ఆ ప్రభావం ఏనాడు ఆకాశం ఏం కుమర్చాడు? అగ్ని కుమర్చి ఆ పట్టణం పూర్తిగా మార్చేసాడు. సేమ్ ఇప్పుడు కూడా అలాగే చూడవచ్చు, వెళ్ళవచ్చు. నేను వెళ్ళాను కాబట్టి ఆ ప్రాంతం చూశాను కాబట్టి నేను చెప్తాను. అది రాదన్నమాట. అంటే మనము దేవుడికి పాపం చేసి ఉండవచ్చు, అన్యాయం చేసి ఉండవచ్చు, ద్రోహం చేసి ఉండవచ్చు. అతను వదిలినప్పుడు నీ ద్రోహం, నువ్వు చేసే పాపం, నువ్వు చేసే అన్యాయం లెక్కింపలేదు. ఎందుకంటే మన దేవుడు గొప్ప కరుణ దేవుడు, చాలా దేవుడు. సంఖ్యాకాలంలో మీరు ధ్యానించండి. ఇశ్రాయేలు ప్రజలు యేసు ప్రభు మీద నిష్ఠూరం నింద వేస్తున్నారు, ఇష్టాలు పెడుతున్నారు. బాబు సంఖ్యాకాలం 11వ అధ్యాయంలో వినట్లేదు. అప్పుడు ప్రభు కోపం వచ్చేసి ప్రభు చెప్పిన ఆజ్ఞలు పాటించకుండా ఇష్టాలు జీవిస్తున్నారు ఇశ్రాయేలు ప్రజలు. అప్పుడు ప్రభు కోపం వచ్చేసి ఈ ప్రజల మీద ఒక అగ్ని కుమరిస్తారని చెప్పేసి ఆకాశం అగ్ని పడుతున్నప్పుడు వారి గృహాలన్నీ కూడా మారిపోయి కాలిపోతారు. అప్పుడు ఈ ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు మోషేకి మొదలుపెట్టారు. మోషే ప్రభువును అడుగుతున్నాడు, ప్రభా ఈ ప్రజల మీద దయచేసుకోవాలి. మోషే కాకుండా ఏ ఇశ్రాయేలు ప్రజలైతే నిష్ఠులు వేశారు, ప్రభు మీద నిందలు వేశారు, అవమానపరుస్తారు, ఇష్టాలు తీర్చినారు, మోషే ప్రార్థించినప్పుడు వారిని ఆ అగ్ని వారి మీద వారి పడకుండా కాపాడారు. మీరు ప్రార్థిస్తే మీ భర్త రాకపోవచ్చు, మీ పిల్లలు రాకపోవచ్చు, మీ భార్య రాకపోవచ్చు, మీరు ప్రార్థిస్తే మీ భర్త ఎక్కడున్నా సరే, మీ భార్య ఎక్కడ సరే మారిపోతారు. ఎక్కడున్నా సరే, ఏ దేశంలో సరే, ఎక్కడున్నా సరే ప్రభువు చేసే దేవుడు, ప్రభు మార్చే దేవుడు మన దగ్గర. ప్రభువుని మనం గొప్పగా తీర్చారు, ఆశ్రయిస్తారు, నేను గొప్ప వ్యక్తిగా మార్చి వేస్తాను. కాబట్టి మొదటి పనిని గుర్తించుకోండి, నీవు మన్నించి మనస్సు నీకు ఉన్నదా? నేను మన్నించగలవా? కష్టమే, కానీ ప్రభు కోరుకుంటుంది మన్నించి క్షమించి కూడా. సెకండ్ మన మర్చిపోవాలి. అంటే మన జీవితంలో జరిగిన పాత సంఘటన గుర్తించుకోకూడదు, మర్చిపోవాలి. పదే గుర్తించుకుంటే సైతాన్ని ఏం చేస్తుంది? ప్రార్థన చేయి, నువ్వు అలా చేశావు, ఎలా చేశావు, ఆమె ఎలా అన్నావు, అదే తలపుతున్నప్పుడు ప్రార్థన ఎలా చేస్తావు? నీ స్పిరిచువల్ లైఫ్ ఎలా ఉంటుంది? ఆ వ్యక్తి ఇలా అన్నాడు, ఆ వ్యక్తి అలా అన్నాడు, ఈమె ఎలా ఉంది, ఆమె ఎలా ఉంది, అదే తలుచుకుంటే ఎక్కడ ప్రార్థన చేస్తావు? నేను మైండ్ డిస్టర్బ్ ఉంటుందా లేదా? ఉంటుందా లేదా? ఉంటుంది ఖచ్చితంగా. మీకు ఉండకపోతే నాకే ఉంటుంది. ఫర్గే అంటే మన జీవితంలో చేసిన ప్రతి చెడు పనులు కానీ, దేవుని వ్యతిరేకంగా క్రియలు కానీ గుర్తించుకోవద్దు, విడిచిపెట్టేసారు, మర్చిపోవద్దు. అది పదే గుర్తించుకుంటే అదే ఆలోచన పదే తరపు మీరు ఉండిపోతాయి. చూడు, మంచి క్రియలు ఉంటాయి, చెడు క్రియలు ఎన్నో ఉంటాయి. కానీ ప్రభుత్వం నీకు కానీ కోరుకునేది ఏమంటే మంచి క్రియలు ఓకే, కానీ చెడు క్రియలను నేను గుర్తించుకోకూడదు.
అదే వస్తుందా? కానీ ప్రభు టార్గెట్ మర్చం ఆదేశం గతించుకో అంతే ఉంటుంది కదా. భూమి ఆకాశం గతించుకో కానీ నా మాట గతించదు. కొన్ని చెడు అలవాట్లను తన చుట్టూ ఉన్న వారిని అలవాటు కానీ కొన్ని అలవాట్లు వ్యక్తిని ఇతరులను చెడు చేస్తూ ఉంటాయి. ఇప్పుడు గ్రాహకుల వ్యక్తితో స్నేహం చేస్తే మీకు అలవాటు అవ్వలేదు, ఆటోమేటిక్గా అంతే కదా. ఒక వ్యక్తి స్వభావము, ఆ వ్యక్తి యొక్క గుణము ఇతరుల మీద ప్రభావం చేస్తూ ఉంటుంది. మంచి వ్యక్తులు స్నేహం చేసినట్లయితే మంచి అలవాటు మీకు వస్తాయి, కానీ చెడు వ్యక్తితో స్నేహం చేసినట్లయితే ఆటోమేటిక్గా చెడు అలవాటు మీకు వస్తుంటాయి. కానీ అది ఎవరు చేయాలి? ప్రభుత్వం కూడా మనం నిర్ణయం చేసుకోవాలి. మన నిర్ణయం ఇక్కడ వెళ్ళాలా అక్కడ వెళ్ళాలా. కానీ కొన్ని అలవాట్లు మన చుట్టూ వాతావరణం బట్టి, కొన్ని అలవాట్లు మన బట్టలు బట్టి, మన స్థితిగతులు బట్టి, మన సంపద బట్టి ఆ కొన్ని అలవాట్లు అనేది మారుతూ ఉంటాయి. కానీ ఆ అలవాటు నీ స్థితిగతిని మార్చి అలవాటు వెళ్తున్నావా? ఆ అలవాట్ల ద్వారా ఆ చెడు అగ్నిల ద్వారా ఆయన కలుగుతుందా అని మనం ఆలోచించుకోవాలి. అటువంటి వారికి నువ్వు వెళ్ళకూడదు, వాటిని పదే పదే జ్ఞాపకము చేసుకోనక్కర్లేదని ప్రభు ఈరోజు. అప్పుడు నువ్వు నెక్స్ట్ వెళ్ళగలవు. అప్పుడు ప్రభుత్వం అర్థమైన అభిషేకం నువ్వు వెళ్ళగలవు. అప్పుడు దేవుడి యొక్క శక్తి నీ జీవితం అనుభవించగలవు. మీరు గుర్తుంచుకోవాలి, ఏది మంచిది ఏది చెడు అని మీరు గుర్తుంచుకోవాలి. మూడోది చూసాం, ఫేస్ చేయాలి, ఛాలెంజ్. మన ఏదో భయపడి బాధపడగలరు. ఏషియా సత్యాలు కుడివైపు వెళ్ళాలా, ఎడవైపు వెళ్ళాలా, ప్రభుత్వం ఈ మార్గంలో వెళ్ళగలరు. కొన్ని మార్గాలు వెళ్తారు, ఛాలెంజ్ ఉంటాయి మన జీవితంలో. ఫేస్ చేయాలి మన జీవితంలో, ఎదిరించాలి మన జీవితంలో. నీకు ఒక సమస్య వచ్చినప్పుడు, ఒక బాధ వచ్చినప్పుడు, ఒక కష్టం వచ్చినప్పుడు ఎదుర్కొనే స్థితిలో ఉండాలి. ఏదో ఒక సమస్య వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు పరిగెత్తుకుని పారిపడలేదు. ఈశ్వర సత్యం ఉంటుంది ఎప్పుడు సార్ నీ బాధ కష్టాలు సమస్యలు వచ్చినప్పుడు పరిగెత్తుకుని పారిపడడం లేదన్నమాట. వాడిని ఎదుర్కోవాలంటే సామాన్యంగా ఎదుర్కోవడం చాలా కష్టం. కానీ ఎప్పుడైతే నేను దేవుడితో సంబంధం కలిగినప్పుడు ఎదుర్కొనగలను, ఒక ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎదుర్కొనగలను. వచ్చిన సంగతి చెప్తా. మా ఆఫీస్ మేము ఆస్ట్రేలియాకి పిల్లలు పంపిస్తున్నాము. ఒక రోజు ఏం జరిగిందంటే, మేము ఆఫీస్కి పిల్లలు పంపిస్తున్నాము. ఇప్పుడు 40 పిల్లలు ఇక్కడ ఉండిపోయారు. మేము ఈరోజు మా భార్య రాష్ట్రం వెళ్ళి ఆ కాలేజ్కి టీవీలుగా కూడా ఇచ్చేసి అడ్డేసాము. అప్పుడు ఏం జరిగిందంటే, మేము ఆస్ట్రేలియాకి వెళ్ళి డబ్బులను చెల్లించి ఇండియాకి తిరిగి వచ్చిన తర్వాత ఇక్కడ వీసా వచ్చి 50 మంది పిల్లలు ఉండిపోయారు. 50 లక్షలు డబ్బులు మాకు ఇచ్చారు. మేము వాళ్ళకి ఇచ్చేసాం. మీరు 6 మంది వెళ్ళిపోవాలి. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత 2 రోజుకి ఏ వ్యక్తికి కాలేజ్ ఓనరో, ఏ వ్యక్తికి కాలేజ్ అతను ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. గవర్నమెంట్ వాళ్ళు కాలేజీకి సీట్ చేసేసారు. గవర్నమెంట్ ఆర్డర్ చేశారు, ఇక్కడ పిల్లలకి కాలేజీ మూసేస్తున్నారు. కానీ ఈ శాఖ కదా పేపర్ కలిసి న్యూస్ చెప్తున్నప్పుడు ఇక్కడున్న వారు మా మీద ప్రెషర్ చేశారు. మేము ఇంత డబ్బు కట్టాలి కదా, మా పిల్లల భవిష్యత్తు ఎందుకంటే ఏ కాలేజ్
ఇచ్చారు, నాకు అదే డబ్బులు కావాలి. అప్పుడు మా దగ్గర డబ్బులు లేదు. మ్యాక్సిమం ఒక 2 లక్షలు చేయొచ్చు, 50-60 లక్షలు చేయాలి. ఎక్కడ చేస్తాం? కానీ అప్పుడు అనేక ఆలోచన వస్తాయి. నా అమ్మాయికి లాభం లేదు, చచ్చిపోతే బాగుంటుంది, ఎందుకు బాగుంది, ఈ అప్పుడు ఎలా తీర్చాలి, ఎలా ఈ సమస్య పరిష్కారం కావాలి. కాలేజీలో మూసేశారు. ఈ పిల్లలు ఇక్కడ ఉన్నారు, ఇక్కడ రోజు కూర్చొని ఆఫీస్ వచ్చి ఫోటోలు చేస్తున్నారు. నేను ఆఫీస్ ఉన్నాడు మానేశాను 15 రోజులు. కేవలం వెళ్ళిపోయాను, ఎవరు చెప్పలేదు. మా ఇంట్లో వాళ్ళు తెలుసుకున్నాను, ఎవరికి బయట వాళ్ళు చెప్పలేదు. 15 రోజులు వెళ్ళిపోయాను. కొన్ని రోజులు కొన్ని చోట్ల గచ్చులు వెళ్ళి అక్కడ ప్రార్థన చేసుకున్నాను. ఎంజాయ్ దగ్గర నుంచి 3 రోజులు ఉన్నాను ఎంజాయ్. ఆ టైం గచ్చులు 5 రోజులు ఉన్నాను. ఈ ఒకటే ప్రార్థన, ఎలా ఈ పరిస్థితుల్లో బయట కావాలి, ఎలా? అక్కడేమో కాలేజ్ ఆఫీస్ నుంచి పెద్దలు కూడా చేస్తున్నాను. మా కొద్ది మా వచ్చారు. మేమేమో ఎలా చేయాలని ఆలోచిస్తున్నాం. మీ పిల్లలు ఎలా చేయాలి? ఆ కాలేజీలో మూసేసారు, డబ్బులు పోయి సున్నా, మా దగ్గర ఒక పైసా లేదు. ఎలా? 1-2 50-60 లక్షల వరకు ఇచ్చారు. ఆ రోజు 1 లక్ష కష్టం కదా. కానీ అందరూ ప్రార్థన చేసుకుని 13 రోజుల తర్వాత నేను ఇంటికి వచ్చినప్పుడు ప్రభు ఒకటే, ప్రభు నాకైతే శక్తి లేదు, నాకైతే ఓపిక లేదు, ఈ సమస్యలు ఇలా బయట రాదు, ఏమీ తెలుసు. ఒక పక్కేమో సైతాను లాభం లేదు, చచ్చిపోవాలి వైపు, ఇంకొక వైపు ఎలా ఈ సమస్య ఎలా బయటికి రావాలని ఇంకొక వైపు ఎన్నో కన్నీరు కాచి ప్రభు దగ్గర కన్నీరు కాచి కనిపించలేదు. ఎలా ఈ స్థితిని మేము బయటికి రావాలి, ఎలా చేయాలి? మాకు డబ్బు లేదు, 1 లక్ష రూపాయలు లేదు, 50 లక్షలు తెచ్చేయాలి. ఈ పిల్లలు ఎలా వెళ్ళాలి? అక్కడికి రాష్ట్రానికి ఎలా ఆ దేశాలు వెళ్ళాలి? మా కాలేజ్ మూసేసారు, డైరెక్ట్ చచ్చిపోయాడు, ఓనర్ చచ్చిపోయాడు, డబ్బులు లేదు. ఆ విధంగా ప్రార్థన చేసుకుని ఒకరోజు తెల్లారి 3 గంటల సమయంలో ఒక వ్యక్తి ఫోన్ చేశాడు. అప్పుడే నిద్రలో ఆ వ్యక్తి ఫోన్ చేసి ఒక్క విషయం చెప్పాడు, బ్రతిదాన్ని రాజాన్ని అవునని చెప్పాడు. ఇప్పుడైతే టైం అంటే నేను చెప్పాను, నిద్రలో తెల్లారి 3 గంటల 10 నిమిషాలు సరే లేకపోతే మీకు అదే ఫోన్ చేస్తాను ఉంటారా? సరే ఉంటాను. ఎక్కడి నుంచి అక్కడికి ఎక్కడి నుంచి మాట్లాడుతుంది అతని ఆశ్రమించి మాట్లాడుతున్నాను. సరే అదే ఫోన్ చేస్తాను పెట్టేశారు. నేను నిద్రలో పడుతున్నాను. ఆఫీస్ పోలేదు కదా, ఇంట్లోనే లేదు, ఆఫీస్ అందుకని 10 గంటలు ఎక్సైజ్ ఆ వ్యక్తి ఫోన్ చేశారు. అతను ఎవరో తెలియదు. నేను ఎన్నోసార్లు ఆశ్చర్యలేదు, ఎన్నోసార్లు కాలేజ్ వెళ్తాను, నాకు సంబంధించిన కాలేజ్ వెళ్తున్నాను, చూస్తున్నాను, వస్తున్నాను, మా పిల్లలకి మాట్లాడుతున్నాను, వాళ్ళు చదువుతున్నాను. కానీ వేరే ఒక కాలేజ్ వ్యక్తి, వేరే కాలేజీకి ఓనరు, వేరే కాలేజ్ ఓనరు ఆ ఓనర్కి ఫోన్ చేసి ఆ కాలేజ్ వ్యక్తి 10 ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఒక విషయం చెప్పారు, ఇక్కడ మీరు ఎంతమంది పిల్లలకి ఉండిపోయారు? నేను చెప్పాను 50 మంది ఉండిపోయారు. ఎంత డబ్బు పెట్టారు? సుమారు 50 లక్షలు కట్టారు ఆ కాలేజ్. మీరు ఏమైనా కట్టగలరా? నేను చెప్పాను, నా దగ్గర ఒక పైసా మరి ఎలా ఈ సమస్యను పరిశీలిస్తారు? అవును, అవసరం చాలా కష్టంగా నాకు అర్థం కాలేదు. ఎందుకంటే ఒకవైపు పేరెంట్స్ వచ్చి ఇప్పుడే ఆఫీస్ పోవాలి, ఆఫీస్లో మూసేసారు. ఎంతో ప్రెషర్గా ఉన్నారు, చాలా ఫుల్ ప్రెషర్గా ఉన్నారు, ఎంతో బాధ ఉంది, ఎంతో కన్నీరు, ఎంతో దుఃఖం, ఎంతో వేదన. కానీ అది మాట్లాడుతున్న సమయంలో చెప్పాను, నేను ఎంతో వేదనతో దుఃఖంతో ఉన్నాను. నాకు ఎలా ఈ సమస్య బయట రావాలని అర్థం కావాలి. నా దగ్గర ఒక పైసా కూడా లేదు.
నువ్వు వచ్చిన విన్నాను చాలు. దాన్ని మాట్లాడుతున్నాను చెప్పి ఏ పిల్లలైతే ఇక్కడ ఉండిపోయారు, ఏ పిల్లలు అన్ని విషయాలు వచ్చాయి 50 మంది, నా కాలేజీలో నువ్వు ఒక్క పైసా ఇవ్వకుండా నా కాలేజీలో అందరినీ చేయించుకున్నాను. అప్పుడు 51 మంది పిల్లలు కాలేజీకి వెళ్ళిపోయారు. మేము ఒక్క పైసా కూడా చెల్లించలేదు. ఒక్క పైసా కూడా చెల్లించాం. ప్రభు మీద మనం ఫోకస్ ఛాలెంజ్. ప్రభు మీద నువ్వు ఆధారపడినప్పుడు ప్రభు ఒక మార్గాన్ని చూపిస్తాడు. అంతేకాదు నీకు చెప్పాలి అంటే ఈ 50 మంది పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత 50 మంది కాలేజ్ ఫ్రీగా చేర్చుకున్నారు. కానీ 6 నెలల తర్వాత ఆ కాలేజ్ ఏదైతే 50 మంది పిల్లలు తీసుకున్నారు, ఆయన 25,000 గిఫ్ట్గా పంపించాడు. గిఫ్ట్గా పంపించాడు. 25,000 అంటే దాదాపు 6 లక్షల గిఫ్ట్ ఇచ్చాడు. అసలు ఒకసారి అనిపిస్తుంది మన జీవితంలో ఇలా సాధ్యం, మన దేవుడు సాధ్యం చేసి అనుకోవచ్చు. సైతం వైపు నాకు వచ్చింది, లాభం లేదు, చచ్చిపోదాం, ఇంటికి పోలేదు, ఇక్కడ పోలేదు. ఆ సమయంలో గజులు అయ్యున్నాను. ఆ సమయంలో నేను విచారించుకోదనుకున్నాను. ఇంటికి కూడా పోలేదు, ఏమి లేదు. ప్రభుత్వం సంస్థ నిలబడి నడుస్తాను. నాకేమి నేను చేయలేదు, అన్నీ చేయలేదు, ఏం చేయలేదు. కానీ అది ఒక్క ప్రశ్న దేవుడు వైపు చూసి కానీ కాక్షలో పెట్టాడు. ఖచ్చితంగా మన దేవుడి వైపు చూసి పెట్టుకుంటాడు. నీ వైపు చూసి దేవుడు ఖచ్చితంగా నీ జీవితాన్ని మార్చేస్తాడు. అందుకే మన పుస్తకాలు ధ్యానించండి అయితే మరి తెలుసు. దాన్ని నా సమాధానం దాన్ని స్నేహితులు శరీరం అంతేలో మోసే రాజు ఆజ్ఞ చేస్తాడు. ఈ సుగంధ ఆలోచించాలి. కానీ ముగ్గురు ఛాలెంజ్ చెప్తున్నారు. ఎట్టి పరిస్థితులను ఆ సుగంధ ఆరాధించాలి, పూజించవాలి. మాకు నిజమైన దేవుడిని మాత్రమే ఆరాధిస్తాం. ఇంత కష్టం ఇచ్చినా సరే ఆ మనుషుల గొర్రె పట్టుకొని మనం మా దేవుడు పరిగణిస్తాం. అది కష్టం వచ్చుకోవచ్చు జీవితంలో, బాధ అనిపిస్తుంది జీవితంలో. కానీ నువ్వు స్థిరంగా పరిశ్రమమైనప్పుడు దేవుడు కృపని మర్చిపోదు. అందుకే నెక్స్ట్ వెళ్ళాలి వస్తుంది. ఖచ్చితంగా చేస్తారు దేవుడు. మన దేవుడు నిన్ను నన్ను విడిచిపెట్టే దేవుడు దేవుడు కావాలి. 4వ పాయింట్ చూద్దాం. ఈ నూతన సంవత్సరం మీరు గుర్తించుకోవాల్సిన 4వ విషయం ఏంటంటే నీ ఫోకస్ అనుకోవాలి. అంటే మన దృష్టి, మన చూపు ఎల్లప్పుడూ కూడా దేవుడి మీద కేంద్రీకరించబడాలి. ఒక సమస్య వచ్చినప్పుడు బాధాల్సినప్పుడు గురి కాదు. అన్ని జరిగిపోయి మంచి అయిపోయినప్పుడు ఎవరు గురి కాదు. ఇప్పుడు ఫస్ట్ గంధం ఉంది కదా, 10 మంది కృష్ణులు కూడా బాగా చేశారు. ఎంతమంది వచ్చారు? ఒక్కరు మాత్రమే. మరి మిగతా వెళ్ళింది ఎక్కడ? అట్లనే లేదా ఇస్తాం. మరి మీరు అందరు ఎక్కడ లేదు ఎక్కడ అని క్వశ్చన్ వేస్తుంటే ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు బాగా కష్టం వచ్చిన మాత్రం గురి వస్తారు. బ్రదర్ దానికి బాగుంది, సిస్టర్ నీకు బాగుంది, అది అది తీర్చిన మనకి. కానీ ఈ రోజు ప్రభుని నెక్స్ట్ ఇయర్లో ప్రాణిలో వెళ్ళాలి అంటే, దేవుడి అభిషేకం మీద గంటలంటే ఉమర్చబడాలంటే, దేవుడి శక్తిని అనుభవించాలంటే ఖచ్చితంగా నీ దృష్టి, నువ్వు చూపు ప్రభు మీద కేంద్రీకరించబడాలి. ప్రభు మీద ఆధారపడాలి. ప్రభు ఇచ్చిన గొప్పగా జరిపిస్తారు. చూడండి, న్యాయాధిపతి గ్రంథంలో సంసోను దేవుడితో మంచి సంబంధం కలిగి జీవించాడు కాబట్టి ద్రాక్షలో నడుస్తున్న మొదటి సంసోను మీద పడిన
సంవత్సరం వచ్చిన ఆయన లేకుండా ఆ పొదల సేవకుడు జీవించేశాడు. ఎందుకు ఎందుకు దేవుడితో సంబంధం కలిగి జీవించాడు. దాని దృష్టి దేవుడి మీద ఉంది కాబట్టి చేతులు కల్లోసంగా జీవించి వేశాడు. నీ చేతులకు ఏది అక్కర్లేదు. దేవుడి వాక్యమనే ఆయుధం నీలో ఉన్నది. ఆ వాక్యం ద్వారా తెచ్చేసి ప్రశ్నలు చేస్తారు కదా, అది కత్తి కంటే పదునైనది అన్నింటి కట్ చేసి పడేస్తుంది. అంటే మన ఫోకస్ అతని మీద ఉండాలి. బాధ కష్టాలు మొదలుపెట్టాలని వచ్చారు. అప్పుడు దేవుని అనుగ్రహం మీద వచ్చారు. ఐదో విశ్వాసం, ఫెయిత్ఫుల్నెస్ టు గాడ్. ప్రభు పట్ల విశ్వాసం కలిగి జీవించాలి, నమ్మకంతో జీవించాలి. అందుకే పరిశుద్ధంలో యోహాను 11:10లో యేసు ఒక విషయం మాట్లాడతారు. మార్త వచ్చి ప్రభు లాజరు చనిపోయి 4 రోజులైతే ఇప్పుడు ఏమో అదే శవము దుర్వాసనగా ఉంటున్నది అన్నప్పుడు ఏం చేశారు అక్కడ? ప్రభు ఏమన్నా మాట్లాడతా నువ్వు నమ్మినట్లయితే, నువ్వు విశ్వసించినట్లయితే దేవుని యొక్క మహిమను చూస్తావు. నువ్వు నమ్మినట్లయితే, నువ్వు విశ్వసిస్తున్నట్లయితే దేవుడి యొక్క మహిమను చూస్తూనే ఉంటావు. అందుకే యోహాను రాసిన 7వ అధ్యాయం విశ్వసించిన మాత్రమే వారి అంతరంగంలో జీవజలను ప్రకటన చేస్తారు. ఎండిపోతున్నారు. నమ్మినట్లయితే, విశ్వసించినట్లయితే దేవుని యొక్క అద్భుత జరిపిస్తారు. అంటే ప్రభు మీద మీరు దృష్టి కేంద్రీకరించకపోవడం ఆధారపడి నీ జీవితంలో బాధ్యతలో జరిపిస్తారు. అంటే మధ్యలో శీఘ్రంగా 22వ వచనం ధ్యానించగలిగితే మీకు విశ్వాసం ఉంటే కదా ఈరోజు మీ ప్రార్థనలో ఏం అడుగుతారని బ్రతుకుతారు. విశ్వాసం ఉన్నాయి కదా, అవిశ్వాసం కాదు, విశ్వాసం ఉన్నాయి కదా, ప్రార్థనలు ఏమి అయినా సరే బ్రతుకుతారు. గుడ్డివాడు ఏది అడిగాడు, నా మీద కుమారా దయచు, నువ్వు అడిగే సమయం నీ మీద దయచేస్తాను, అడిగే సమయంలో జీవితంలో జరిపిస్తాను. సమయంలో ఈ 5 విషయాలు తెచ్చుకుంటే ఎప్పుడైతే నువ్వు విశ్వాసంతో చూసాను ప్రభు జీవితంలో జరిపిస్తాను. అందరి ఇష్టపడి అక్కడ విశ్వాసంతో ఒక్క విషయం కలుస్తుంది. ఒక్కరిసారి లేచి ఈశ్వర మాత్రమే శుద్ధి లేచి ఈ 60 సమయం పొద్దున్న సమయం నేను మాట్లాడేసాను. ఏ రోగం ఉన్నా సరే ఆ రోగాన్ని పెట్టగలిగాడు, ఏ సమస్య ఉన్నా సరే సమస్య పెట్టగలిగాడు. దాని మన యేసయ్య కరుణించిన గుడ్డివాడు అందరూ వసించుకున్నారు, కానీ గుడ్డివాడు మాత్రం దాని మన యేసయ్య కరుణించగలిగాడు. కాబట్టి మీరు అడిగే సమయంలో, మీరు అడిగే విశ్వాసంతో ప్రవేశించబడి సమయంలో మీకు ఎక్కడ ఏ రోగం ఉన్నా సరే, ఏ దుఃఖం ఉన్నా సరే, ఏ బాధ ఉన్నా సరే, ఏ సమస్యతో వచ్చినా సరే దావీదు కుమారుడు యేసయ్య కరుణించిన సమయంలో అవిశ్వాసం పెట్టే సమయంలో ఉన్నాడు. యేసు ప్రభు చూసేవాడు. దాని
దుఃఖమాటైనా చాలు దేవా స్వస్థత పొందెదను నేను స్వస్థత పొందెదను నా వీరు కుమార యేసయ్యా నన్ను కరుణించయ్యా దుఃఖమాటైనా చాలు దేవా స్వస్థత పొందెదను నేను స్వస్థత పొందెదను రావయ్యా యేసు రాజా రావయ్యా యేసు రాజా స్వస్థతపరచెదను త్వరగా రావయ్యా స్వస్థతపరచెదను త్వరగా రావయ్యా నా వీరు కుమార యేసయ్యా నన్ను కరుణించయ్యా దుఃఖమాటైనా చాలు దేవా స్వస్థత పొందెదను అద్భుత స్వస్థత ఇచ్చావు అద్భుత స్వస్థత ఇచ్చావు నీ దృఢ విశ్వాసమే నిన్ను స్వస్థత పరిచేను నీ దృఢ విశ్వాసమే నిన్ను స్వస్థత పరిచేను అని పలికిన దేవానికి స్తోత్రమయ్యా అని పలికిన దేవానికి స్తోత్రమయ్యా రావయ్యా యేసు రాజా రావయ్యా యేసు రాజా స్వస్థతపరచెదను త్వరగా రావయ్యా స్వస్థతపరచెదను త్వరగా రావయ్యా నా వీరు కుమార యేసయ్యా నన్ను కరుణించయ్యా దుఃఖమాటైనా చాలు దేవా స్వస్థత పొందెదను నేను స్వస్థత పొందెదను నా వీరు కుమార యేసయ్యా నన్ను కరుణించయ్యా దుఃఖమాటైనా చాలు దేవా స్వస్థత పొందెదను నేను స్వస్థత పొందెదను రావయ్యా యేసు రాజా రావయ్యా యేసు రాజా స్వస్థతపరచెదను త్వరగా రావయ్యా స్వస్థతపరచెదను త్వరగా రావయ్యా రావయ్యా యేసు రాజా రావయ్యా యేసు రాజా రావయ్యా యేసు మనం ఎప్పుడు ఏది అడగకుండా మౌనంగా ఉంటే దేవుడు మనకి ఏది చేయడు. అడిగినప్పుడు
హల్లెలూయా 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 సుభాష్ హలో ఎక్కడ ఉన్నారు తెలియదు. ఎప్పటి నుంచో సుభాష్ పెట్టారు. దేవుడు ఈ రోజు నీకున్న ఏదైతే ప్రేరణ చూస్తున్నాయి అది దేవుడు మొరపెట్టుకుంటే నువ్వు ఎన్నో రోజులు కన్నీరు కాల్స్తున్నావు. నువ్వు దేవుడి సన్నిధికి వచ్చి మొరపెట్టుకుంటున్నావు. సుభాష్ I don't know who is Subhash. God is listening to your prayers. Thank you, Jesus. Picture. Thank you, Jesus. Hallelujah, 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 hallelujah. Ratna, నా పేరు లైన్లో ఉన్నారు, ఇక్కడ ఉన్నారు. రత్న అని పెట్టిన దేవుడు ఈరోజు దేవుడు మాట్లాడుతున్నా నీ పేరు పెట్టి పిలుస్తున్న రత్న. Lord Jesus, hallelujah, hallelujah. స్తోత్రం స్తోత్రం తండ్రి. Lord Jesus, have mercy. Have mercy on us, Lord. Hallelujah, hallelujah, hallelujah. ఆయన అడగడు. ఎప్పుడైతే మీరు అడిగినప్పుడు అప్పుడు మాత్రమే దేవుడు బయలుపరుస్తాడు. అడగనప్పుడు దేవుడు బయలుపరచడు. ప్రార్థనకి చాలా ఉన్నారు. 8 మంది ప్రార్థన చేయాలనుకుంటున్నారు, చేయలేకపోతున్నారు. మీకు ఏదో అడ్డుగా ఉంది. ఆ అడ్డులో చూడండి. దేవా నేను ప్రార్థించలేకపోతున్నాను తండ్రి. నీ సన్నిధికి వచ్చి కూడా నేను ప్రార్థనలో లేకపోతున్నాను తండ్రి. అడగండి. అడిగినప్పుడు పథకాల నుంచి దేవుడు విడిపించి మిమ్మల్ని ప్రార్థన వీరుగా దేవుడు లేపుతాను. ఆయన అభినందించిన 8 మెంబర్స్ ప్రార్థన చేయలేకపోతున్నారు. యేసు నీకు వందనం తండ్రి అని పిలవడం. యేసు అని పిలవడం. యేసు జీసస్ హల్లెలూయా హల్లెలూయా జీసస్ మాస్టర్. ఇక్కడ చిన్నారి 4 చిల్డ్రన్స్ దే ల్యాక్ ద విజ్డమ్. దేవుని మనం మర్చిపోతున్నాం, చదివినంత మర్చిపోతున్నాం. ఎగ్జామ్స్ దగ్గరలో ఉన్నాయి, ఏం చేయాలో అర్థం కాక తల్లిదండ్రులు చెప్పాలని భయపడుతున్నారు. 4 kids దేవుడు ఈరోజు మీరు అడిగినప్పుడు ఆయన విజ్ఞానం ఇస్తాను. 4 kids are waiting for the wisdom and memory. Thank you, Jesus. Hallelujah. Jesus, Jesus, hallelujah. దేశానికి వందనాలు, ఈశ్వరికి వందనాలు చేయండి. దేవానికి వందనాలు, వందనాలు, వందనాలు చేయండి. యేసు హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ల్యాండ్ ప్రాబ్లంతో బాధపడుతున్న బిడ్డలు ఈరోజు దేవుడు నీ మొరను ఆలకిస్తున్నాడు. ల్యాండ్లో ఏదో డిస్టర్బెన్స్ ఉంది. ఎవరో వచ్చి ఏదో మీ ల్యాండ్ ఏదో ఆటంకం పెడుతున్నాడు. మీరు కన్నీరు కాల్సిన దేవాలయ ల్యాండ్ నుంచి నేను చెయ్యకపోయినా వాళ్ళు నిందలేస్తున్నారు. ఆ ల్యాండ్ నుంచి దేవుడు విడిపిస్తున్నాడు. మీరు అడగండి. దేవాలయ వందనాలు, వందనాలు, వందనాలు. ల్యాండ్లో ఉంటే ఒక డిస్టర్బెన్స్ దేవుడు తొలగిస్తున్నాడు. యేసు యేసు నీకు వందనాలు జీసస్ డాడ్. హల్లెలూయా హల్లెలూయా. రైట్ సైడ్ మోకాళ్ళ నొప్పితో బాధపడుతున్నారు. దేవుడు ముట్టుతున్నాడు. రైట్ సైడ్ మోకాళ్ళ నొప్పితో బాధపడుతున్న బిడ్డలు దేవుడు ఇప్పుడు ముట్టుతున్నాడు. జీసస్ హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. బైబిల్ చదువుతున్నాను కానీ గుర్తున్నట్లేదు వర్సెస్. గుర్తుంచుకోవాలనుకున్నప్పుడు గుర్తు జ్ఞాపకం లేదు. ఈరోజు నేను అడుగుతుంటే దేవుడు ఖచ్చితంగా జ్ఞాపక శక్తి ఇస్తున్నాడు. ఇద్దరు నా గుర్తు ఉండట్లేదు ప్రభు, నేను చదువుతున్నా నేను ఏదైతే చదువుతున్నా ధ్యానిస్తున్నాను గుర్తున్నట్లేదు అని బాధపడుతున్న వాళ్ళు దేవుడు ఈరోజు